అంతే తప్ప ప్రజల్ని గెలవడానికి కూడా ఈ రకమైనటువంటి రేఖలు ఎప్పుడైతే పెట్టుకుంటారో నష్టపోతారని మాత్రం చెప్పవచ్చు. రైట్. రామకృష్ణ గారు, ఇక్కడ రంగయ్య హత్య కేసు కానీ, హత్య అనకూడదు, ఐఎమ్ విత్డ్రాయింగ్ మై రంగయ్య మృతి వ్యవహారం కానీ, అనుమానాలు కానీ, లేదా కోడికత్తి సీన్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ ఇంకా కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు కదా, అది కానీ, లేదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపిన ఆయన ఎమ్మెల్సీ కానీ, ఇప్పుడు ఇవన్నీ చూస్తూ ఉంటే వీటిని కూడా మనం ఎలా అర్థం చేసుకోవాలి? వెంకటకృష్ణ గారు, సార్, ఏది ఏమైనప్పటికీ కూడా డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క హత్య కేసును మాత్రము ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పట్టించుకోవాలంట. ఎందుకంటే హత్య చేసి డోర్ డెలివరీ చేసి డిఫాల్ట్ బెయిల్ కింద ఉన్నాడు అతను, ఆ ఎమ్మెల్సీ అనంతబాబు. డిఫాల్ట్ బెయిల్ అది. డిఫాల్ట్ బెయిల్ ను ఎప్పుడైనా క్యాన్సిల్ చేసే అధికారము కోర్టుకుంటుంది. ఆ క్యాన్సిల్ చేయమని అడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. పోలీసులు అంటే ప్రభుత్వం అంతే. మరి ఈ రోజు కూడా డిఫాల్ట్ బెయిల్ మీద ఉన్నటువంటి అనంతబాబు 9 నెలల నుంచి బయట ఉంటూ ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో చట్టసభలో కూర్చుంటున్నాడు. నేనే చంపానని ఒప్పుకుని మరి చట్టసభలో కూర్చుంటున్నాడు అంటే మరి ఏంటి? ఇప్పుడు కోడికత్తి కేసు అక్కడ దళితుడే, ఇక్కడ చనిపోయిన సుబ్రహ్మణ్యము దళితుడే. దళితుల పైన జరిగిన దాడుల పైన ఏమైనా విచారణ ఉందా? ఒకటి రివీల్ చేస్తున్నాను వెంకటకృష్ణ గారు, ఈ రోజు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను పిలిచి ఒకటే మాట అన్నాడు. రామకృష్ణ గారు, మనం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ నేతృత్వంలో ఒక కమిటీ వేసి దళితులకు జరిగినటువంటి అన్యాయాన్ని అంతా రిపోర్ట్ రూపంలో తీసుకొని నేను న్యాయం చేస్తాను, నా వెంట నడవండి అంటూ నాకు భరోసా ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కనీసం ఒక అప్లికేషన్ ఇవ్వడానికి కూడా ఆయన అపాయింట్మెంట్ దొరకట్లేదండి. ఏమనుకోవాలి మేము? నేను అదే ఒకటే మాట అన్నాను. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకే ఒక కాస్ట్యూమ్ లో ఉంటాడు, ఒకే రకమైన డ్రెస్ వేస్తాడు. ఆయన మనసులో మాత్రము రకరకాలైనటువంటి భావాలు ఉంటాయండి బాబు. ఇది మాత్రం నిజం. నా అనుభవం చెప్తున్నాను. ప్రజలు ఏమన్నా అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, చంద్రబాబు నాయుడు గారితో నాకున్న అనుబంధాన్ని బట్టి, ఆయనతో జరిగిన చర్చలు బట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిశానండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు వెళ్ళానో నాకే తెలియదు. వెళ్ళినప్పుడల్లా ఆయన వెంటనే అపాయింట్మెంట్ ఇచ్చి చాలా విషయాలు మాట్లాడి చాలా విషయాలు చెప్పాడు. నేను ఒకటే అడిగాను, సార్ మా దళితుల పైన చాలా అరాచకాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అతన్ని వదిలిపెట్టకూడదు, ఏదో ఒక రూపంలో దళితులకు న్యాయం చేయాలి, ప్రావిడెన్స్ కింద న్యాయం చేయండి, న్యాయం చేయండి. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీనివాసరావు గారు ఇప్పుడు చూశారు కదా, కీలకమైన కేసులు ఇవి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఉన్న కేసు ఏది? అది కోడికత్తి కేసు. ఇటు చూస్తే వివేకానంద రెడ్డి కేసు, హత్య కేసు. అసలు ఎంత చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఇంత పొడి కత్తి పెట్టేశారు కదండి. అలాంటి దాన్ని కూడా ఇంత దీనిగా ఎలాగా వదిలేస్తున్నారో అర్థం కావట్లా. సాక్షులు చచ్చిపోతున్నారు, ఇంకో 2 3 చచ్చిపోతే అవుట్. తర్వాత చెప్పేవాడు అడిగేవాడు కూడా ఉండడు.